నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే, నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్నీ విడిచిపెట్టేశాడు. కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని. ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెడుతుందో. అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు. దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు, ధర్మాన్ని నిలబెట్టుట కొరకు. ధార్మిక చట్రంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి. సుఖాల కోసం ధార్మిక చట్రంలోంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే. కాబట్టి ధర్మచట్రంలో ఇమడమనే చెప్పాలి ఎవరు చెప్పినా. అందుకే ఎప్పుడు బోధ దేని మీదకి వెడుతుందో తెలుసా అండి? ధర్మం 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 దాని మీదే కూర్చుంటుంది. అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సేవ ఏది అని అడిగారు. అన్నదానం చేయడం, ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం మంచివే, నేను కాదంటలేదు. కానీ పతాక స్థాయిలో మంచి ఏమిటో తెలుసా అండి? మంచి మాట చెప్పడమే. మంచి మాట మనిషిని మార్చేస్తుంది. మనిషిని మారిస్తే వాడు దేవుడైపోతాడు. మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు, శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడచ్చు. అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు. కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికొస్తుంది. వాడు దుర్మార్గుడై విడిచిపెట్టాడు, నీ దోషమేం లేదు అందులో. కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికొస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు, ఒకానొకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా, రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు. రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు. రాణిగారు అంటోంది, ఒక్కతే కూతురు కదా, మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా, మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం, అంత అందాల రాశి కదా మన కూతురు అని అంటే భర్త అన్నాడు, అవును, కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరోత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా? సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే, అలాంటి వాడిని ఒకడిని చూస్తాను, చూసి పిల్లనిస్తాను. ఆయన ఏదో అన్నాడు మాట వరుసగా ఆ మాట. ఇది ఆ దొంగ విన్నాడు. వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకుని మన ఇద్దరం కలిసి గుడికెడదాం నీలకంఠేశ్వరాలయానికి. అలాగే అందావిడ. వీడనుకున్నాడు, ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు, ఈ రాజ్యమే నాదైపోతుంది. రేపు నేను ఏ కోరిక లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్టో లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చెయ్యడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను. కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి, కుర్రాడు ఇలా ఉన్నాడు, మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ నన్ను అల్లుణ్ణి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా, గొడవ వదిలిపోతుంది అని వాడు అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు. రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి, అబ్బా ఎంత బాగున్నాడో, బలాఢ్యుడు, కండలు తిరిగి ఉన్నాడు, మంచి తేజోవంతుడు, వీడికి పిల్లనిస్తే బాగుంటుంది అని, ఏమాయ్ నీకు పిల్లనిస్తాం మా అమ్మాయిని చేసుకుంటావా, నేను మహారాజుని. వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే, వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది, నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే, నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్నీ విడిచిపెట్టేశాడు. కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని. ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెడుతుందో. అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు. దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు. వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు, ధర్మాన్ని నిలబెట్టుట కొరకు. కాబట్టి
వృషభధ్వజ అన్న నామంలో మీరు అర్థం చేసుకోవలసింది, పట్టుకోవలసిన ధర్మచక్రంలోకి మీరు ఇమిడితే ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ధర్మ అన్న దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు దీపం దేనికి పెట్టారు? పురుగుల్ని చంపేద్దామనే. కార్తీక దీపం అని త్రయంబక స్వరూపంగా దాన్ని అక్కడ పెట్టారు. దీపపు పురుగు అందులో పడిపోయినది, దాని లక్షణం. మీరేం చేస్తారు? దాంతో మీకేమీ సంబంధం ఉండదు. మీరు చీరపేను అంటారు, మీరు ఎప్పుడైనా చూసే నల్లగా ఉంటుంది, చేపలా పరిగెడుతుంటుంది, అది బట్టల్లో చేరిపోతుంది. ఇలా బట్ట విప్పారనుకోండి, మెరుస్తూ తెల్లగా కింద పడుతుంది. అది చీరపేను ఉంది. మీరు ఆ చీరపేలు కొట్టలేదనుకోండి, అది వెంటనే పరిగెత్తి మళ్ళీ పుస్తకాల్లోకో బట్టల్లోకో చేరిపోతుంది. చీరపేనుని మీరు చంపారు. ఇప్పుడు గృహస్థుకి దోషం వచ్చిందా? దోషం రాదు, లేకపోతే వాడు బట్ట ఎలా నిలబడుతుంది, పుస్తకం ఎలా నిలబడుతుంది ఇంట్లో? అంటే చీరపేను చంపాడు, తప్పులేదు. పేలు చెమటకు పడతాయి. దువ్వెన పెట్టి ఇలా అన్నాడు, 4 పేలు ఎగిరేటో పడిపోయాయి. ఇప్పుడు నాకు హింసా దోషం వచ్చిందా అండి? ఏమీ రాదు. అంటే వెర్రి పెట్టుకోకూడదు. నీవు ఏ దృష్టికోణంతో నిలబడ్డావో అది చూసుకుంటూ ఉండాలి. పేలు చంపేయడం, పురుగులు చంపేయడం, చీమలు చంపేయడం, చీరపేలు చంపేయడం అదే పని నీకు. కానీ నువ్వు నిలబడాలి అంటే అవి చావడం వినా మార్గం లేనటువంటి పరిస్థితి వచ్చింది. నువ్వు అహింసయందే ఉన్నావు అన్నాడు శంకరుడు. నేనంటలేదండో, ఈశ్వరుడు అన్నాడు. వ్యవసాయదారుడు నాగలి పట్టి పొలం దున్నాడు, కొన్ని కీటకాలు చచ్చిపోయాయి. ఇప్పుడు ఈ తప్పంతా, ఈ పాపం అంతా రైతుకేస్తారా? ఏమీ వేరు. మరి నాగలి పట్టి దున్నపోతే రైతు ఎందుకు అవుతాడు? దున్నితే చచ్చిపోతే ఆయనదే తప్పు. ఆయన తప్పు కాదంతే, అది సృష్టి ధర్మం అది. కాబట్టి అది హింసలోకి రాదు, అది అహింస. దీనికి పెడర్థం చెప్పి అహింస అన్నదాన్ని అర్థం లేని స్థితికి తీసుకెళ్లారనుకోండి, అసలు జీవితాలకు అర్థం లేకుండా పోతుంది. చాలా కష్టం. అందుకే వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్నైనా. కాబట్టి అహింసా పరమో ధర్మ. ఇవి సామాన్య ధర్మములు అంటారు. సామాన్య ధర్మములు సమస్త ప్రాణికోటికి చెందుతాయి. ప్రాణికోటి అంటే ప్రత్యేకించి మనుష్య జాతికి చెందుతాయి. ఇవి అందరికీ తెలిసి ఉండాలి, అందరూ వాటిని పాటించాలి. ఇక వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది. భర్తృధర్మం, భార్యాధర్మం ఇలా ఉంటాయి. స్కాందం అనుకుంటాను, స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో అనుకుంటా, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బ్రహ్మోత్తర ఖండమే. ఒక విషయం చెప్తుంటారు. ఒక రాజుకి 2 భార్యలు. 2 భార్యలు మంచి పుణ్యచరితలు, ఎప్పుడూ ఈశ్వరారాధన చేసేవారు. భర్త గారు కూడా అటువంటి వాడే. ఒక భార్య తాను చేసే ముందు భర్తకి వచ్చి నమస్కారం చేసి నేను మొదలు పెట్టనా అని అడిగేది, మొదలుపెట్టు. ఇంకొక ఆవిడ అన్నీ ఆయనకి చెప్పడం ఎందుకు, ఆవిడే చేసుకుపోతుండేది. అనుకోకుండా ముగ్గురు ఒక్కసారి మరణించారు. రాజుకి చెప్పి పుణ్యకార్యం చేసే భార్య కైలాసానికి వెళ్ళారు. అదే పుణ్యకార్యం చేసి భర్తకి చెప్పకుండా చేసే అలవాటున్న భార్య నరకలోకానికి వెళ్ళింది. యమధర్మరాజు గారు జుట్టు పట్టుకున్నాడు. ఆవిడ వలవల ఏడ్చింది. ఆవిడ ఏం చేసిందో నేను అదే చేశాను, ఇంకో మాటకు వస్తే ఇంకో పావలో ఎక్కువ ఖర్చు పెట్టాను. అదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి. నీకో ధర్మం అంటూ ఒకటి ఉంది, చట్రంలో ఇమడవ నువ్వు చేసిన పని. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగారు. ఇచ్చిన 8 5 నువ్వు రాయాలి. ఇంతకన్నా మంచి ప్రశ్నలు వదిలేశారు ఏంటండి? అవి రాస్తానన్నావు, ఫెయిల్ చేస్తారు. నీకు ఇంకా మంచి ప్రశ్నలు అనిపించినా నువ్వు అవి రాయకూడదు, ఇక్కడ ఇచ్చినవే రాయాలి. ధర్మం అంటే అంతే. నీ భర్తకి నమస్కరించి ఆయన అనుమతితో చెయ్యి పూర్ణం అవుతుందని చెప్పాడు. అంతే, అలాగే చెయ్యాలి. నువ్వేం చేశావు? అలా ఎప్పుడు చేయలేదు, నువ్వే చేశావు. నువ్వే చేసింది ధర్మం అన్న చట్టంలోకి ఇప్పుడు రాలేదు. నువ్వు అడగలేదు, చెప్పలేదు, నమస్కరించలేదు. ఈ అతి స్వతంత్రత ధర్మచట్రంలోకి ఇమడలేదు కాబట్టి నువ్వు చేసినవి 0. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ అంటున్నాను అనుకోండి, అబ్బాయి ఎన్ని రూపాయలు ఇస్తాడో అనుకుంటారు. చివర 0 అన్నాను అనుకోండి, ఎంత వస్తే మాత్రం ఇంటూ 0 = 0. అలా ఎన్ని చేసినా ధర్మచట్రంలోకి ఇమడకపోతే 0. కాబట్టి ధర్మచట్రంలోకి ఇముడుతోందా అది మీరు చూసుకుంటూ ఉండాలి. మా ఆఫీస్ ఒకటి ఉంటుంది. మా ఆఫీస్లో ఓ కాగితం వస్తే, ఏదో నేను చూసే కాగితం అయితే నా పై అధికారి ఏం చేస్తాడు,
నా పేరు రాసి ఈ పేపర్ ఆన్సర్ చేయండి అని నాకు పంపిస్తారు. నేనేం చేస్తాను, నేను ఆ పేపర్కి ఒక ఆన్సర్ రాసి ఒక రిప్లై లెటర్ తయారు చేసి దాన్ని, ఆయనకేం తెలుసు, ఆయన నన్ను కదా తయారు చేయమన్నాడు, ఇప్పుడు ఆయనకి చెప్పడం ఎందుకు, నేను కింద పెట్టేస్తే సరిపోతాడు సంతకం, నేను పెట్టేసి పంపించేస్తానా, సంతకం నేను పెట్టను. అయ్యా మనకి ఉత్తరం ఇలా వచ్చింది, దానికి జవాబు ఇలా రాయాలి, ఎందుకంటే మనం చేసేసాం ఆ పని, అందుకని ఆ పని మనం చేశామని జవాబు రాశానండి, మీరు సంతకం పెట్టండి అంటే ఆ అధికారి ఏం చేస్తాడు, ఆయన సంతకం పెడతాడు. ఆయన రాత్రి 7ంటికి వచ్చాడు అనుకోండి, ఆ సంతకం కోసం నేను కూర్చోవాలి. అంతేగాని ఏమిటండి ఇప్పుడు ఆయనకి చెప్పినా చెప్పకపోయినా ఏముందండి, ఆయనైనా ఇలా అనేదే కదా, నేనే అంటానని అనేయకూడదు, అందులో తప్పే ఉందండి, నేను చెప్పింది ఇప్పుడు ఆయనైనా జరిగింది అంతే కదా అని సంతకం పెడతాడు, నేను పెట్టినా అంతే, అది సత్యం ఏం మారదు కదా అని సంతకం పెడితే నాకు మెమో ఇస్తారు, అదే నువ్వు పెట్టేసుకున్న సంతకాలని కాదు. ధర్మము అతిక్రమణము, సత్యమైన నీకు సంతకం పెట్టే అధికారం లేదు. నీకు అధికారం వచ్చింది, నూత్రాలు రాయకూడదు, రాయించాలి, అప్పుడు ధర్మం వేరు. అప్పుడు కూడా నేనే రాసేసుకుంటూ ఉంటానండి అంటే అప్పుడు నువ్వు మిస్ఫిటింగ్ ఆఫీసర్. నీకు యూ కెన్ డూ ది వర్క్ బట్ యూ కెనాట్ గెట్ ది వర్క్ డన్, మళ్ళీ అదో ఫెయిల్యూర్. అప్పుడు నువ్వు చేయకూడదు, నువ్వు చేయించాలి. ధర్మం మారుతోందా మారట్లేదా? ఏమి మీరు ఇవన్నీ ధర్మాలని మరి రోజు ఆచరిస్తున్నవారు నిత్య జీవితంలో ఈశ్వరుడి విషయంలో ధర్మచట్రంలోకి ఎందుకు ఇమ్మడరు అంటే మిమ్మల్ని కాదండో, మీరు జ్ఞానులు, మీరు పరిపూర్ణమైన ధార్మికులు నా గురించి. కాబట్టి ఈ ధర్మచట్రంలోకి ఇముడు, నీ కోర్కెలు తీరుస్తాను, అందులోకి ఇమడకుండా అడిగితే కుదరదు, అలా చేయడం సాధ్యం కాదు. ఇది చెప్పడం, ఆయన వృషభవాహనమెక్కి తిరుగుతూ ఉంటాడు. అందుకే వృషభమునకున్న 4 పాదములే ధర్మమునకున్న 4 పాదములు. తపస్సు, శౌచము, దయ, సత్యము, ఈ 4 పాదములుగా ధర్మం నడుస్తుంటుంది. కలియుగంలో సత్యమన్న ఒక్క పాదం మీదే ఉంటుంది అని. కానీ ఈ విషయాన్ని గ్రహించి మనం మారవలసిన తీరేమి, ధర్మచట్రములోనికి ఇముడుట, దాని వలన అందరం అభ్యున్నతిని పొందుతాం. దాని కొరకు వచ్చింది ఆ నామం. అంతేగాని ఆయన ఇద్దెక్కి తిరుగుతారండి అని చెప్పడానికి ఆ నామం ఎందుకండి? ఆయన ఇద్దెక్కి తిరిగితే మీకెందుకు, పిల్లెక్కి తిరిగితే మీకెందుకు? ఆయన ఏదెక్కైనా తిరగగలడు. ఆయన ఏదెక్కాడో దానికి ఇవ్వగలడు ఆ శక్తి, అంత వేగంగా వెళ్ళగలిగే శక్తి. అంత వినాయకుడు ఎలక మీద కూర్చుంటే వెంటల్లా, నీకేమిటి బాధ? అదేమిటండి అంత వినాయకుడు ఎలక మీద కూర్చుంటే చచ్చిపోతండి దిక్కుమాలిన ఎలక అంటే, ఆ ఎలక ఎవరో కాదు, నువ్వే. ఎలక ఇంట్లో ఉంటుంది, నువ్వు ఇంట్లో ఉంటావు. ఎలకకి బహుసంతానం, నీకు బహుసంతానం, నీకంటే నాకు అని గుర్తుపెట్టుకోవాలి. ఎలక అన్ని, దానికక్కర్లేని విషయం ఉండదు. ఆఖరికి ఎలకని పాము మింగేస్తుంది. మీరు ఒక నాగేంద్రుడు బొమ్మ ఇంట్లో పెట్టి కాసిన పాలు పోస్తే ఆ నాగేంద్రుడు బొమ్మని ఎలకెత్తుకుపోతుంది. అన్నీ మన ఇంట్లోకి తీసుకెళ్లిపోయి మన ఇంటి చూరులోనే కాపరం చేసి మన ఇంట్లోనే కన్నాలెట్టి పడుకున్నప్పుడు ఇంటి యజమాని వేళ్లు కొరుకుతుంది. నన్ను కొరికింది ఒకసారి ఏలూరులో అలాగా. అడిగిపోయాను, ఇదేంటి అలా కొరికిందంటే, అబ్బాయి ఏం లేదు, రాత్రి ఎలకలు కొరుకుతాయి మా ఇంట్లో అన్నాడు ఆయన. అయితే ఇవాళ శివరాత్రి నాకని చెప్పి కూర్చున్నది. అది ఆయనకు అలవాటు, అని ఆయన పడుకోగలిగాడు. నాకు అలవాటు లేదు, ఇప్పుడే నాకు ఎలక కొరకడం అలవాటు లేదు, నాకు ఏం నిద్రపట్టలేదు. కాబట్టి ఎలక కొరకడం, తిన్న ఇంటి ఏ ఇంట తిందో ఆ ఇంటి యజమాని కాళ్లే కొరుకుతుంది. అది ఎవడు మనకు అన్నం పెట్టాడో, ఎవడు మన ఆదరించాడో వాణ్ణి మోసం చేస్తాను నేను కదండి. అందుకని అది నింద్యుడు, అన్నీ అలాగే బతుకుతుంది. అది ఈశ్వరుణ్ణి మోయడం మొదలుపెట్టింది, అనింద్యుడు అంతే. ఇప్పుడు అది ఎలకే, కానీ మామూలు ఎలక కాదు, ఈశ్వరుణ్ణి మోస్తున్న ఎలక. దాని గుండెల నిండా ఈశ్వరుడు ఉన్నాడు, అనింద్యుడు. అందుకే ఎలక పేరు అనింద్యుడు, అది మొయ్యగలదు. భక్తి ఉంటే మొయ్యగలవు. కాబట్టి ఈశ్వరుడు ఎద్దెక్కాడు అనకండి. ఈశ్వరుడు ఎద్దేమిటి, ఏదెక్కినా వెళ్ళిపోతుంది. చీమ ఎక్కితే ఆ చీమకి వెళ్ళగలిగిన శక్తి ఆయన ఇస్తాడు, శక్తి ఆయనది. వృషభవాహనుడు, మీరు ధర్మచక్రంలో ఇమడాలని మీరు గ్రహిస్తే కోరికలు వర్షించడానికి నేనున్నానని ఆయన వృషధ్వజుడై ఉన్నాడు. ఇది చెప్పడానికి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. ఆయన ఒంటి నిండా విభూతి అలదుకొని ఉంటాడు. ఏమా విభూతి? అసలు ఆ విభూతి, అసలు శివసహస్రనామ స్తోత్రంలో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? ఆయన పేరు మహాభస్మ, శివుడి పేరు. అయితే మనకు వచ్చిన ప్రారంధ కర్మ అంతా ఎక్కడొచ్చిందంటే, విభూతి పెట్టుకున్నారనుకోండి, వెంటనే ఏమంటారంటే వాడు శివభక్తుడు అంటారు.
ఒక్క శివభక్తులే విభూతి పెట్టుకుంటారు అని ఎక్కడా లేదు. విభూతి ధారణము వైదికము, వేదప్రోక్తము. నువ్వు విష్ణు భక్తుడవు, విభూతి పెట్టుకుంటావు. నీవు అమ్మవారి భక్తుడవు, శాక్తేయుడవు, విభూతి పెట్టుకుంటావు. నువ్వు సౌరమునందున్న వాడవు, సూర్యభగవాను ఆరాధిస్తావు, పెట్టుకుంటావు. నువ్వు విష్ణు భక్తుడవు, విభూతి పెట్టుకుంటావు. చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు పరమశివ భక్తుడు అనుకుంటారు. అసలు యథార్థంగా చూస్తే శంకరాచార్య స్వామి పరమ విష్ణు భక్తుడు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఆరాధ్య దైవం కృష్ణ భగవానుడు. అందుకే పూర్ణానదిని ఆయన వాళ్ళ అమ్మగారి కోసం అని చెప్పి పర్ణశాలకు దగ్గరగా తీసుకొస్తే ఆ మధ్యలో ఉన్న కృష్ణుడు గుడి కూడా కొట్టుకెళ్ళిపోతుంది. కృష్ణుడు అన్నాడు, మీ కులదైవాన్ని కదా నా గుడి వెళ్ళిపోతోంది, అలాగన్నాడు. ఆయన తన యొక్క శక్తి చేత ఆ గుడిని తీసుకొచ్చి నది ఒడ్డున పైన పెట్టారు. ఇప్పటికీ ఉందండి మహానుభావుడు గుడి. శంకరాచార్య స్వామి వారి పూర్ణానది అమ్మగారు శంకరాచార్యుల వారిని ప్రసవించినటువంటి గదిని కూడా తన శక్తితో తెలుసుకున్నారు మహానుభావుడు. శివానంద సదాశివేంద్ర భారతీ వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు. కాబట్టి అటువంటి శృంగేరిలో కృష్ణ భగవానుణ్ణి అర్చించిన కుటుంబం ఆ కుటుంబం. ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రం, లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు. ఆయనని సరస్వతీదేవి అడిగితే చేసిన వ్యాఖ్యానం విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన లోకానికంతటికీ చేసిన ప్రబోధం ఈ నామం చెప్పండి అని చెప్పింది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందా 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 అనవయ్యా అని చెప్పారు ఆయన. వెంకటాచలం వచ్చి యంత్రం వేసింది శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులకి భేదాలు తెలియవు. శంకరులు పూర్ణ శంకరులు. ఆయనకి ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు. ఆయన అందుకే ప్రశ్నోత్తర మాలికలో ఈశ్వరుడు ఎవరు అని అడిగితే శంకరనారాయణుడు అని చెప్పారు.